అర్థం చేసుకోవాల్సింది ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు, ఒక్కటి మర్చిపోయిండు. ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలనేది మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన. మమ్మల్ని అడుగుతున్నారు, నేను ఉత్తగా చెప్తలేను, నేనేదో బాధతో అని చెప్తలేను. నేను మొన్నటికి వస్తున్న భవన్కు గిడ సిటీ సెంటర్ కాడ 2 నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు ఆగిండు. నేను ఉత్తగా కూడా చెప్తున్నాను, అమ్మతోటి జరిగింది చెప్తున్నా. పక్కకు వచ్చి ఆగిండు, అద్దం దించు అన్నాడు. దించే వరకు సాబ్ కేసే అన్నాడు. అంటే నేను వచ్చాము ఆప్కా నామ్ అంటే మహమూద్ అన్నాడు. సరే మహమూద్ భాయ్ క్యా చల్ రా అంటే క్యా సాబ్ సబ్ బర్బాదే అన్నాడు. బర్బాద్ అంటే ఏమైంది భయ్ అంటే, అరే ఇస్సే పहले 2000 मिलता था दिन में, आज 1000 भी नहीं मिला, मैं क्या करूँ, क्या करेंगे फिर महमूद भाई అంటే क्या कुछ नहीं कर सकते क्या साहब అన్నాడు. क्या करूँ, एक ఓట్ का सजा 5 साल है ना महमूद भाई, ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష కదా, ఏం చేయాలి అన్న. నేను कोई तरकीब नहीं है क्या साहब అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయిండు. డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఆ ఊహించుంటాడు, గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు, గిసొంటోళ్ళు ప్రధానమంత్రులు అవుతారని. పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలేదు, ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే. నిజంగా ఇవ్వాలి నేను చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్లకి కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు, రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే, కులం మతం ఏదన్నా కానీ, ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి, ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు మరి ఏం సంగతి అంటే వీని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా, నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది, గవర్నర్లకు కట్టడి చేసింది, మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా? 10 మంది మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి 14-15 నెలలు అయితే కూడా మరి ఆర్టికల్ 10ని ఇంత దారుణంగా అవమానిస్తుంటే, యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ 10 మనం ఇంత దారుణంగా అవమానిస్తే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా?